శుభం భయాతు శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు చాలా విశేషమైన విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒకటి ఏంటంటే బృహస్పతి మిథున రాశిలో ఉన్నాడు. బృహస్పతి మిథున రాశిలో ఉన్నాడు. గురుడు అనే గ్రహం మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి మిథున రాశి వారికి, అక్కడ నుండి పంచమ భావమైనటువంటి తులారాశి వారికి, అలాగే ధనుర్ రాశి వారికి, అలాగే కుంభరాశి వారికి ఒక విశేషమైన ఫలితాలు ఇస్తాడని మనం గత ఏడాది నుండి చెప్పుకుంటున్నాం. ఇదంతా బాగానే ఉంది. కానీ ఏంటంటే ఇంకా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే బృహస్పతి అక్కడికి వచ్చిన తర్వాత మొదటి 4 మాసాలు కొంతమందికి, తర్వాత 4 మాసాలు కొంతమందికి, తర్వాత 4 మాసాలు కొంతమందికి, ఇలాగా 12 మాసాల్లో ఆల్మోస్ట్ అందరికీ, అన్ని రాసుల వారికి, అంటే ఏ రాశులు అయితే మనం ఇప్పుడు మాట్లాడుకున్నామో ఆ రాశుల వాళ్ళందరికీ ఏదో రకమైన ఒక ఫలితం, మంచి ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఒక ఇష్యూ ఉందంటే దాన్ని క్లియర్ చేయడం కానీ, అది కోర్టు వ్యవహారాలు అంటే బయటపడడం కానీ, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరగడం కానీ, అంటే పెళ్లి కాని వాళ్ళకంటే ఏదో యుక్త వయసులో ఉన్న వాళ్ళ గురించి కాదు మాట్లాడుతుంది. ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చేసి పెళ్లి జరగట్లేదు, ఏదో కారణం వాళ్ళకి, ఏదో దోషాలు ఉండవని, జాతక రీత్యా బై బర్త్ ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలు ఉన్నప్పుడు అంటే పెళ్లిళ్ళు జరగవు. కానీ ఇలా గురువు యొక్క దృష్టి పడినప్పుడు మాత్రం పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. అలా పెళ్లి చేయడం కానీ, అలాగే వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు కొన్ని ఉంటాయి, అది మనకి అందకుండా కోర్టులో వ్యవహారంలో చిక్కుబడిలో పడి ఉంటాయి. ఇవాళ రేపు చూస్తున్నాం కానీ అన్నదమ్ములు అందరూ కోర్టు మీద అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ అవ్వాలని చూస్తారు. కానీ న్యాయబద్ధంగా అయితే తమ్ముడు నువ్వు తీసుకోవాలని అంటారు, అన్న నువ్వు తీసుకో పర్వాలేదు, నాకు ఏది ఇస్తా తీసుకుంటా అని అనే రకం ఈ అన్నదమ్ముల మధ్య మనం చూడం. సో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు అవి క్లియర్ చేయడం కానీ, అలాగే లాంగ్ లాస్టింగ్ క్రానిక్ ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఈ హెల్త్ ఇష్యూస్ని కూడా కొంతవరకు కరెక్షన్ చేసి ఆరోగ్యవంతులు చేయడం కానీ, ఇలా రకరకాలుగా ఇక్కడ చెప్పకపోతుంటే ఇంకా అందులో ఇంకా ఎండింగ్ లేదు. గురువు యొక్క దృష్టి పడింది కాబట్టి డెఫినెట్గా ఒక మంచి ఫలితాన్ని ఇస్తూ నెక్స్ట్ కమింగ్ 10 years కూడా ఒక ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేస్తాడు. ఇది నా అనుభవంతో చెప్తున్న విషయాలు అంతే, ఇంకేలేదు. దీని విషయంలో ఒక్కొక్క ఎస్ట్రాలజీ ఒకలాగా మాట్లాడచ్చు, కానీ నాకున్న అనుభవంతో నేను మాట్లాడుతున్న విషయాలు ఇవన్నీ. అంటే ఈ సంవత్సరం ఈ 3 రాశుల వారికి ఒక ఫలితం ఇస్తున్నాడంటే దీని ముందు 11 ఏళ్ల క్రితం ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇచ్చి ఉండాలి వాళ్ళందరికీ. ఫర్ ఎగ్జాంపుల్ 2014-15లో ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చి ఉండాలి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ లెవెల్స్లో ఇస్తారన్నమాట. ఇది ఉపోద్ఘాతం అనుకోండి. ఈ గురుడు మిథున రాశిలో ఉన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇలా ఉన్నప్పుడు ఇంకా 1 నెల మాత్రమే మిథున రాశిలో ఉంటాడు. ఆ తర్వాత అక్కడ నుండి కర్కాటక రాశి వెళ్ళిపోతాడు. 1 నెల అంటే నా ఉద్దేశం అంటే మే నెల అంతా ఉంటాడు. జూన్ 2 కల్లా కర్కాటకలో ప్రవేశిస్తాడు. సో ఈ నెల రోజులు నేను చెప్పినట్టుగా మిథున రాశి వారు, ధనుర్ రాశి వారు, అలాగే కుంభరాశి వారు, ఈ 4 రాశి వారికి ఏంటేంటి చేయాలి, ఎలా చేసుకోవాలి, ఏ పనులు పెండింగ్లో ఎలా కంప్లీట్ చేయాలనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా మనం మొట్టమొదట మిథున రాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మిథున రాశి వారికి బృహస్పతి అనుగ్రహం ఎంతవరకు ఉంది? 1 నెల రోజులు మాత్రమే ఉంది. నెల రోజులు మిథున రాశిలో బృహస్పతి ఉంటాడు కాబట్టి ఈ నెల రోజుల్లో ఇంకా పెండింగ్ పనులు ఏం చేసుకోగలుగుతాం అనే విషయానికి వచ్చినప్పుడు మొట్టమొదటి మనం చూసి ఆర్థిక వ్యవహారాలకు వచ్చినప్పుడు ఏదైనా ఉద్యోగ రీత్యా ఒక అద్భుతమైన మూమెంట్స్ ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి, ఇంక్రిమెంట్స్ ఉన్నాయి, లేదంటే ఇంకో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకోండి, అది దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక చేంజ్ కావాలనుకున్న వాడు ఎవరైనా మిథున రాశి వారు ఇది రైట్ టైం అని చెప్తామన్నమాట. ఈ టైంలో కానీ ఒకసారి ప్రయత్నంగా చేయగలిగితే, ఒక ఇనిషియేటివ్ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా ఒక 30-40% హైక్స్లో కొత్త కంపెనీలో మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది గురు అనుగ్రహంతో వచ్చిన ఉద్యోగంగా భావించి మీరు వెళ్ళగలిగితే మాత్రం అది ఒక లైఫ్ స్టైల్ అంతా మారుస్తుంది. లైఫ్లో ఒక మంచి అచీవ్మెంట్ చేసినట్టుగా వెళ్ళి సక్సెస్ఫుల్ తీసుకెళ్లే అవకాశం ఒకటి ఉంటుంది. ఇది మిథున రాశి వారి గురించి మాట్లాడుతున్నాం. అలాగే ఈ మిథున రాశి వారికి వివాహం గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు కూడాను. వివాహం జరగట్లేదు, 32 ఏళ్ళు 33 ఏళ్ళు అయిపోయి అనుకున్నప్పుడు కూడా ఈ గురుబలం ఉండటం ఈ టైంలోనే కానీ వివాహ ప్రయత్నాలు కూడా చేసుకోగలిగితే దానికి సంబంధించిన జరగకపోవడానికి కారణమైనటువంటి ఏదైనా గ్రహరీత్యా దోషాలు ఉంటే నివృత్తి చేసుకుంటూ గురుబలం ఉంది కాబట్టి మన ప్రయత్నంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే అది ఒక సక్సెస్ఫుల్ ఇవ్వడానికి అవకాశం ఒకటి ఉంటుంది. తర్వాత మిథున రాశి వారు ఎంతో కాలంగా కొన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటారు. రకరకాల వ్యాపారం, ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, ఎలక్ట్రికల్ అనుకోండి, తర్వాత అగ్రికల్చర్ అనుకోండి, ఆర్గానిక్ ఇండస్ట్రీ అనుకోండి, లేదా ఏ రకం ట్రేడింగ్ అనుకోండి, ఏదో చేస్తుంటారు. ఈ చేస్తున్న గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న మిథున రాశి వారికి అందులో ఒక గ్రోత్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూడా చెప్తాను, ఒక 10 years బ్యాక్ జిరాక్స్ షాపు అన్నా, లేకపోతే సెన్సరీ షాప్ అన్నా, లేకపోతే కంప్యూటర్ సంబంధించిన షాప్స్ అంటే అవన్నీ చాలా ఎక్కువ గొప్పగా చెప్పుకునేవాడు. అది అందులో లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకునేవారు. కానీ ఈరోజు మనకు దేశంలో కానీ మన రాష్ట్రంలో కూడా ఎక్కడ ఈ జిరాక్స్ షాప్ ఎక్కువగా కనిపించడం మనిషి అంటే అందులో పెద్ద రాబడి లేదని. అలాగేంటంటే అప్పుడు సెటిల్మెంట్ అలా చేయొచ్చు, కానీ అలాంటి పనులు ఉన్నవాళ్ళు కూడాను ఇప్పుడు ఒక చేంజ్ కావాలనుకుంటే మాత్రం ఈ 1 monthలోనే
కొత్త ఆలోచనతో వ్యాపారాన్ని మొదలుపెట్టచ్చు. ఇది 3వ పాయింట్. ఇక 4వ విషయంకి వచ్చిందండి. ఇప్పుడు మనకి సాధారణంగా జరుగుతున్న విషయాలు ఏంటంటే రిలేషన్షిప్లోని కొన్ని ఇబ్బందులు పడుతుంటుంటాం. మనం ఏదో చిన్న చిన్న ఇష్యూస్ పెట్టుకుని అన్నదమ్ములు అక్కచెల్లెలు కలవకుండా గొడవ పడి బామర్దుల నుంచి గొడవలయ్యి వాళ్ళు ముందుకు వెళ్ళకుండా ఒక శత్రుత్వాన్ని పెంచుకునే రకంగా ఉంటారు. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయంటే దాన్ని సమన్వయపరుచుకుంటూ వెళ్దామని ఒక అడుగు మీద కానీ ముందుకు వేయగలిగితే ఎంతో పెద్ద సమస్య కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది 4వ పాయింట్. అంటే మిథున రాశి వరకు చెప్తున్నాను నేను క్లియర్గా. సమన్వయపరుచుకుంటూ ఏదైనా సాధించాలి అని అనుకుంటే మాత్రం 100% ఈ 4 రోజుల్లో దానికి ఒక రిజల్ట్ వస్తుంది. అంచేత మీరు ఆ ప్రయత్నంగా ముందుకు వెళ్ళొచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళి ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా దానికి సంబంధించిన ఎన్ని డాక్యుమెంట్స్ కానీ ఏమైనా గ్యాదర్ చేసి ముందు అడుగు వేద్దాం అనుకుంటే ఈ 4 రోజుల్లో ప్రయత్నం చేయొచ్చు. అలాగే మనం విశేషంగా విదేశాల్లో ఉంటున్న విద్యార్థులు ఎవరైనా కూడా వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా కొంచెం ప్రయత్నం మనం చేసుకోవచ్చు. ఈ 3. ఇక అన్నిటికీ ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే కోర్టు, అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ ఉంటాయి. అసలు మన జీవితంలో ఏమైనా గొడవ అయితే కోర్టు గురించి మాట్లాడుతూ పోలీసుల గురించి వాళ్ళిద్దరు మనం డిసైడ్ చేసేవాళ్ళు ఉంటారు. మనం డిసైడ్ చేసుకోవాలి ఇంట్లో, ఎందుకంటే సమస్యలు అలా ఉంటుంటాయి. అలాంటిది ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ కోర్టు పోలీసు అనే కథ కాకుండా ఒక అడుగు దిగినా పర్వాలేదు అనుకుని మనం కానీ ఒక చిన్న ప్రయత్నం చేసి కలిసి మాట్లాడుకుందాం అనే విషయాన్ని కానీ వెళ్తే ఎంతో కాలంగా ఉన్న సమస్య, అది మేజర్ కాదు, అన్నదమ్ములు అనుకోండి, కోర్టు, ఏ సమస్య అది సొల్యూషన్ అయ్యి సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లు ఏవైతే చేస్తున్నారో అందులో కూడా మనకి ఏంటంటే కొంతవరకు ఆ పార్ట్నర్తో మనకు అనుకూలంగా లేదు, మనం కొత్తది ఏమైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే నిర్భయంగా ఈ సమయంలో మీరు చెప్పి బయట రావచ్చు. మీరు సొంతంగా ఏమి చేయొచ్చు, చేయాలా చేయకూడదా, వర్కౌట్ అవుతుందా అవదా అనే సంశయం లేకుండా ఒక అడుగు ముందుకు వేయచ్చు. తర్వాత అన్నిటికీ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, చాలామంది ఏంటంటే సాఫ్ట్వేర్ అనుకోండి, ఐటీ అనుకోండి, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళు అనుకోండి, ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాళ్ళు అనుకోండి, వీళ్ళందరూ ఏంటంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అందులో సాచ్యురేట్ పాయింట్ చూస్తుంటారు. 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసరికి ఐటీలో అనుకోండి, సాఫ్ట్వేర్లో అనుకోండి, ఇందులో అనుకోండి నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. అన్లెస్ అంటే యు ఆర్ టెక్నికలీ వెరీ స్ట్రాంగ్ అప్డేటింగ్ అయితే కానీ లేకపోతే తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లోని ఆ ఒక జాబ్ నుండి ఒక వ్యాపారంలోకి మారాలి అని అనుకున్నప్పుడు ఇది సరైన సమయం దానికి సంబంధించిన ఇనిషియేట్ చేసుకోవడం అన్నమాట. సో ఈ రకంగా మిథున రాశి వారు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఏది చేసినా కూడా ఇప్పుడు చేంజ్ రాబోతుంది కాబట్టి గురుబలం ఉంది కాబట్టి మనతో రాష్ట్రాధిపతి అయిన బుధుడు ఉన్నాడు కాబట్టి ఆ బుధుడి యొక్క బలాన్ని పెంచుకుంటూ ఒక రత్నం కూడా అంటే పచ్చ ఉంగరం పెట్టుకోండి. మిథున రాష్ట్రానికి బుధుడు అధిపతి కాబట్టి ఆకుపచ్చ ఉంగరాన్ని చేతికి వేలుగా పెట్టుకుని ఒక అడుగు ముందు వేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్లీ ఏ గుడ్ చేంజ్ మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎంతో కాలంగా జరగని గుడ్ న్యూస్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4 రోజుల తర్వాత మనకి ఏంటంటే గురుబలం తగ్గిపోయిన తర్వాత మనం ఏమి ఇనిషియేట్ చేసినా దానికి పర్సంటేజ్ ఆఫ్ ది రిజల్ట్ అనేది 50% తగ్గిపోతుంది. అంచేత మానవ ప్రయత్నంగా మీరు చేయండి, ఎవరి మీద ఆధారపడకండి. కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మనవాడు చేసేస్తాడు కదా అని చెప్పి మనం సైలెంట్గా ఉంటాం. అప్పు చెప్పాం కదా వాడు చేసేస్తాడు కదా, ప్రాబ్లం ఏంటని అనుకుంటాం. ఈ అప్పు చెప్పిన వ్యవహారం వచ్చిన అక్కడే ఉంటుంది, అక్కడ నుండి ముందుకు వెళ్తాం. సో ఇటువంటివన్నిటిని కూడా మళ్ళీ రీకలెక్షన్ చేసుకుని మీ ఇనిషియేటివ్ చేసుకునే ప్రయత్నం చేయగలిగితే సమస్య పరిష్కార మార్గం అవుతుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.